ఇంటికి ఇంటర్నెట్ కనెక్షన్ ఉందా? ల్యాప్టాప్ కంప్యూటర్లు ఉన్నాయా? మీరు ఎక్కువగా తినే ధాన్యాలు ఏవి? జనగణన 2027 ఇంటింటి సర్వేలో అడిగే ప్రశ్నలు ఇవే. మొత్తం 33 ప్రశ్నలు. ఏప్రిల్ 1 నుంచి ప్రారంభం. 2027 ఫిబ్రవరిలో జనగణన షురు కాబోతా ఉన్నది. కేంద్రం ఏదైతే దేశంలో ఉన్నటువంటి జనాభాని లెక్కించడం కోసం ఏప్రిల్ 1 నుంచి ప్రారంభం కానున్నటువంటి జనగణన సర్వే ఏదైతే ఉందో దానికి 33 ప్రశ్నలతోటి అంతా కూడా రెడీ చేసుకోవడం జరిగింది. దాదాపుగా 4 నెలల పాటు జరగబోతా ఉంది ఏప్రిల్ 1 నుంచి. ఇంట్లో ఎంతమంది ఉన్నారు అంటూ ఎప్పుడు అడిగే ప్రశ్నలతో పాటు ఈసారి జనాభా లెక్కల కోసం వచ్చే అధికారులు ఇంట్లో ఎన్ని ఫోన్లు ఉన్నాయి, ల్యాప్టాప్ కంప్యూటర్లు ఉన్నాయా అన్న ప్రశ్నలు కూడా అడుగుతారు. మారిన జీవన శైలికి అనుగుణంగా కేంద్రం జనాభా లెక్కల ప్రశ్నలను కూడా మార్చేసింది. 2021లో కరోనా కారణంగా వాయిదా పడిన జనగణన ప్రక్రియ దేశవ్యాప్తంగా త్వరలో ప్రారంభమవుతుంది. జనాభా లెక్కల ప్రక్రియను 2 దశల్లో నిర్వహిస్తారు. జనాభా లెక్కల సిబ్బంది లేదా ఎన్యూమరేటర్లు లేదా సర్వేయర్లు తొలుత ఇళ్ల జాబితాను సేకరిస్తారు. అంటే ఓ ప్రాంతంలో ఉన్న ఇల్లు భవనాలను గుర్తించి వాటికి ఓ క్రమ సంఖ్య ఇస్తారు. దీంతో ఓ ప్రాంతంలో ఉన్న ఇళ్లపై అధికారులకు ఖచ్చితమైన అవగాహన వస్తుంది. ఇళ్ల జాబితా సేకరణ పూర్తయిన తర్వాత 2వ దశలో ప్రతి ఇంటిలో జనాభాను లెక్కిస్తారు. 2027 జనాభా లెక్కలకు సంబంధించి ఇళ్ల జాబితా సేకరణ ప్రక్రియను ఏప్రిల్ 1 నుంచి సెప్టెంబర్ 31 వరకు దేశవ్యాప్తంగా నిర్వహిస్తారు. ఏప్రిల్, మే, జూన్, జూలై, ఆగస్టు, సెప్టెంబర్, దాదాపు 5 నెలలు. కేంద్రం కొద్ది రోజుల క్రితమే ప్రకటించింది. ఇళ్ల జాబితా సేకరణలో భాగంగా సర్వేయర్లు ఇంటింటికి వెళ్లి 33 ప్రశ్నలకు సమాధానాలు సేకరిస్తారు. ఇళ్ల జాబితాకు సంబంధించిన వివరాలను ప్రజలు ఆన్లైన్లో సొంతంగా నమోదు చేసుకునే అవకాశం కూడా కల్పిస్తారు. ఏప్రిల్ 1 నుంచి ఇంటింటి సర్వే ప్రారంభం కానుండగా దానికి 15 రోజుల ముందే సెల్ఫ్ ఇన్యూమరేషన్కు ఆన్లైన్ పోర్టల్ అందుబాటులోకి రాగుంది. ఇక లోక్సభ, అసెంబ్లీ స్థానాల విభజించాలని కేంద్రం యోచిస్తుంది. జనగణనతో పాటు కులగణన కూడా చేస్తారని కొంతకాలంగా ప్రచారం జరుగుతుంది. కానీ జనాభా లెక్కల ప్రస్తావనలో ప్రతి ఒక్కరి కులం ఖచ్చితంగా తెలుసుకునే ప్రశ్నలు అయితే లేవు. ఏదైతే ఈ యొక్క నియోజకవర్గాల సంఖ్య పెరగబోతా ఉన్నది, లోక్సభ స్థానాల యొక్క సంఖ్య పెరగబోతా ఉన్నది కాబట్టి ఈ యొక్క వీళ్ళు చేసేటువంటి సర్వే ఆధారంగానే రేపు ఈ యొక్క పెంపు ఉండబోతుందన్నట్టుగా తెలుస్తూ ఉంది. వాళ్ళు అడిగేటువంటి ప్రశ్నలు ఏముంటాయి అంటే ఇళ్ల జాబితా సేకరణలో అడిగే ప్రశ్నలు మొత్తం 33 ప్రశ్నలు ఉన్నాయి. ఇంటి నెంబరు, జనగణన జాబితాలో కేటాయించిన నెంబరు, ఇంటిలో ఫ్లోర్కు వాడిన మెటీరియల్, ఇంటిలో ఫ్లోర్కు వాడింది సిమెంట్తో లేకపోతే మరి దేనితో కట్టింది ఏంది కాదు, ఇంటి గోడల నిర్మాణం ప్రధానంగా వాడిన మెటీరియల్, ఇంటి పైకప్పులో వాడిన మెటీరియల్, ఇంటిని ఎలా వాడుతున్నారు, రెసిడెన్షియల్గా, పారిశ్రామికంగా, వాణిజ్యపరంగా లేకపోతే ఖాళీగా ఉన్నదా, ఇల్లు ఆవాసయోగ్యంగా ఉందా, శిథిల వ్యవస్థలో ఉందా, కుటుంబ సభ్యుల సంఖ్య ఎంత, ప్రస్తుతం ఇంట్లో ఉంటున్న వారు ఎంతమంది, ఇంటి పెద్ద పేరు ఏం పేరు, ఇంటి పెద్ద మహిళ పురుషుడా లేకపోతే మహిళనా, ఇంటి పెద్ద ఎస్సీ ఎస్టీ లేదా ఇతర సామాజిక వర్గానికి చెందినవారా, ఉంటున్న ఇల్లు సొంతమా లేకపోతే అద్దె ఇల్లా, ఇంట్లో ఎన్ని గదులు వాడుకుంటున్నారు, ఇంట్లో పెళ్ళైన జంటలు ఎన్ని ఉన్నాయి, తాగునీటి కోసం ప్రధానంగా దేనిపై ఆధారపడుతున్నారు, తాగునీటి వనరులు అందుబాటులో ఉన్నాయా, ఇంట్లో విద్యుత్ అవసరాలకు ఏ వనరులు ఉపయోగిస్తున్నారు, విద్యుత్ సోలార్ విద్యుత్ లేకపోతే ఇతర మార్గాల. ఇక 19వ ప్రశ్నకు వస్తే మరుగుదొడ్లు ఇంట్లోనే ఉన్నాయా, ఏ రకమైన మరుగుదొడ్లు ఉన్నాయి, ఇంటికి డ్రైనేజ్ వ్యవస్థ ఉందా, బాత్రూంలకు పైకప్పు ఉందా, డ్రైనేజ్ ఉందా, కిచెన్ ఉందా, ఎల్పిజి లేకపోతే పిఎన్జి వాడుతున్నారా, వంట కోసం ప్రధానంగా వాడే ఇంధనం ఏంటిది, రేడియో ట్రాన్సిస్టర్ ఉందా, టీవీ ఉన్నదా, ఇంట్లో ఇంటర్నెట్ కనెక్షన్ ఉన్నదా, ల్యాప్టాప్ కంప్యూటర్లు ఉన్నాయా, అలాగే టెలిఫోన్, మొబైల్ ఫోన్, స్మార్ట్ ఫోన్లు ఎన్ని ఉన్నాయి, ద్విచక్ర వాహనాలు ఏవేవి ఉన్నాయి, కారు, జీపు, వ్యాన్ ఉన్నాయా, ఎన్ని ఉన్నాయి, ఇంట్లో ప్రధానంగా తినే ధాన్యాలు ఏవి, ఫోన్ నెంబర్ ఏంటిది, మంచిగా ఉన్నాయి. 33 ప్రశ్నలతో అడుగుతా ఉన్నారు. మరి మీరు రోజు ఉపాధి దొరుకుతుందా, రోజు 3 పూటల బువ్వ తింటా ఉన్నారా, పిల్లలు రోజు స్కూల్కు పోతా ఉన్నారా, పోతే ప్రైవేట్ స్కూల్కి పోతా ఉన్నారా, గవర్నమెంట్ స్కూల్కి పోతా ఉన్నారా, సరైనటువంటి టైంకి పుస్తకాలు అందుతూ ఉన్నాయా, ఈ ప్రశ్నలు కూడా ఉండాలి కదా, ఈ ప్రశ్నలు కావాలి కదా. మరి ఈ ప్రశ్నలు ఎందుకు పెట్టరు? సరే, ఏ మెటీరియల్ వాడుతూ ఉన్నారు, ఇంట్లో సిమెంట్తో కట్టిల్లా లేకపోతే బురదతో కట్టిల్లా, పెండతో కట్టి ఇవి వీటితో పాటు మరి ఇవి ఎందుకు అడగరని. 3 పూటలు తింటున్న సామాన్యమైనటువంటి వ్యక్తికి రోజు ఉపాధి దొరుకుతున్నదా, భూమి ఎంత భూమి ఉన్నది, దాంట్లో ఏ పంటలు పండుతూ ఉన్నాయి, దానికి నీరు అందుతుందా లేదా, ఈ ప్రశ్నలు కూడా ఉండాలి కదా దీంట్లో. రోజు డైలీ లేబరా, ఇంట్లో ఎంతమంది పనిచేసేటువంటి వాళ్ళు ఉన్నారు, ఇవి కూడా ఉండాలా. సో మొత్తానికి 33 ప్రశ్నలు అయితే రెడీ చేసిందంటే ప్రాథమికంగా సెప్టెంబర్ 1 నుంచి ఈ యొక్క
సర్వే జరగబోతుంది. ఏప్రిల్ 1 నుంచి సెప్టెంబర్ 30 వరకు దేశవ్యాప్తంగా జరగబోతా ఉంది ఈ ఇంటింటి సర్వే.